నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనము పచ్చి అరటికాయతోటి మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్లా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో. మరి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. ఈ అరటికాయలను నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే అరటికాయలను ఆవిరిపైన కూడా ఉడికించుకోవచ్చు. ఒక గుప్పడి శనగపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి కొన్ని ధనియాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలు, కొద్దిగా సోంపు, జీలకర్ర, కొద్దిగా అల్లం పీల్ తీసుకొని వేసేసుకోండి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. మనం ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదు, ఎండుమిర్చితో చేస్తున్నాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసేసుకొని శనగపప్పును కూడా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్కి మనకు అరటికాయలు ఇలా ఉడికిపోయాయి కదా, వీటిని చల్లార్చుకోవాలి. మనం ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అరటికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ అరటికాయలకు ఇలా తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్క అంతా తీసేసుకున్న తర్వాత ఈ అరటికాయలను ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పొటాటో మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రేటర్ తోటి తురుముకోవచ్చు కూడా. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న శనగపప్పు వేసేసుకుందాం. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసేసుకున్న తర్వాత వడలు బాగా క్రిస్పీగా రావడానికి మనం ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. మిగతా మసాలాలన్నీ మనం ముందే వేసినాం కాబట్టి ఇప్పుడు ఒక చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా వాటర్ వేయకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చేతికి అంటుకుంటుంది కదా, ఇలా చేతికి అంటుకోకుండా మనం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసేసుకుని మంచిగా పిండికంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వడలు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా చేయొద్దు, సరిగా వేగవు, పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా మీడియం సైజులో పలచగా చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది ఈటెక్కి ఉంటుంది. ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా చేసుకోవాలి, పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే మనకు వడలు తొందరగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ వడలను ఆయిల్ వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకుండా 1-2 నిమిషాలు అలా వదిలేసేయాలి. మెల్లిగా వేగుతాయి, టైం పడుతుంది వేగడానికి. తొందరగా తీసేసామంటే పచ్చిగా ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా కావాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ రావాలి, క్రిస్పీగా కావాలి. అప్పటి వరకు కూడా ఇలా వేపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు అరటికాయ వడ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.